వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. మన ఛానల్కి ఈరోజు చెన్నై నుంచి ఆంధ్రాకి వచ్చినటువంటి ఆంధ్ర బిడ్డ. అవునా? నువ్వు ఆంధ్రవేనా? హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? ఐ ఫైన్. ఫైన్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ స్టాండర్డ్. ఫస్ట్ స్టాండర్డ్. ఏ స్కూల్? శివనాంద రాజన్ సిబిఎస్ మెడికేషన్ స్కూల్. నాకు అర్థం కాల, మళ్ళీ మెల్లిగా చెప్పు ఒకసారి. శివనాంద రాజన్ సిబిఎస్ఈ మెడికేషన్ స్కూల్. సిబిఎస్ఈ. ఎస్. ఓకే. ఎక్కడ అది? చెన్నైలో. చెన్నైలో ఏవిది స్ట్రీట్? తెలీదా? తెలీదా? డాడీ దింపుతారా నేను? బస్సు వస్తుందా? ఆటో వస్తుంది. ఆటో వస్తుందా? డాడీ పేరేంటి? పూర్ణ కృష్ణ కేశవ్. పూర్ణ కృష్ణ కిషోర్. కేశవ్. కేశవ్. ఎస్ ఎస్ ఎస్. మీ ఇంటి పేరేంటి? సర్నేమ్? దారం. దారపు. 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 ఐడియా ఉందా దారపు అని? ఉందా నీకు? లేదా? లేరు. మమ్మీ పేరేంటి? మమ్మీ పేరు మర్చిపోయి. దివ్య. ఏం పేరు? దివ్య. 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 దివ్య కాదు, ఈ బాబుకి సైలెంట్. దివ్య అవునా? ఎస్. దివ్యాను. దివ్య. 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 సర్లే దివ్య అనుకుందాం. ఇంట్లోని క్లాస్ ఇస్తారా అమ్మా నాన్న నీకు? ఇస్తారు. ఇస్తారా? అల్లరి ఏమాత్రం చేస్తావు ఇంట్లో? అల్లరి కారు. అల్లరి చేయవా? కారు. కాదేంటి? అసలు అల్లరే చేయవా? ఇల్లే. ఇల్లే. బుద్ధిమంతుడు అయితే. ఆమా. అబ్బో. ఎర్లీ మార్నింగ్ లేస్తావా? ఎస్. నువ్వు లేవు. 4-5 సార్లు లేపాలి, కొట్టాలి, బుజ్జగించాలి, అప్పటికైనా లేవు కదా. చెప్పాడు నాన్న, చెప్పాడు నాకు. లేస్తావా? ఎన్నింటికి లేస్తావు ఎర్లీ మార్నింగ్? 6 o'clockకి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెళ్ళిపోతావు, లంచ్ బాక్స్ పట్టుకొని. అక్కడ లంచ్ జాగ్రత్తగా ఇప్పుకొని తింటావా? అటు నుంచి వచ్చాక వచ్చింది కాబట్టి ఇంట్లో కూర్చుంటా. కూర్చొని ఆడుకుంటా. ఏం ఆడుకుంటా? నా లెగోస్ పెట్టి ఆడుకుంటా. ఏంటా? బిల్డింగ్ బ్లాక్స్ తో పెట్టి ఆడుకుంటా. ఓకే ఓకే. టీవీకి సిస్టమ్కి కలిపేసా? సిస్టమ్లోనా? బిల్డింగ్ బ్లాక్స్. ఓకే ఓకే ఓకే. వాచింగ్ టీవీ? ఎస్. ఎన్ని గంటలు చూస్తారు రోజుకి? 1 minute. 1 minute చూస్తాట ఈ బుద్ధిమంతుడు. ఇక్కడ విజయవాడ వచ్చి తాతగారి ఇంట్లో ఎన్నిసార్లు చూస్తున్నావు? ఉదయం నుంచి సాయంత్రం వరకునా? ఎస్. అదే పైన? ఎస్. మా అమ్మ నాయనమ్మ నీకు టిఫిన్లు అవి అక్కడికే ఇస్తుందా టీవీ దగ్గరికి? కాదు. నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా? తెచ్చుకొని తినేసి మళ్ళీ టీవీ చూస్తుంటా. ఇదే పని. ఎస్. నాన్న ఉన్నారు ఇక్కడ? ఉన్నారు. నాన్న నువ్వు ఉన్నావు. తాత దగ్గర ఉండి చదువుకోవచ్చును కదా విజయవాడలో? ఎస్. ఎక్కడ చదువుకుంటా ఇక్కడ? నో. నా ఎస్ అంటాడు, నో అంటాడు, ఏమిటాడు ఇష్టం. తెలుగు మూవీస్ చూస్తుంటావా? ఎస్. ఏ సినిమా చూసా ఈ మధ్యని మూవీ? పిల్ల. హనుమాన్ మూవీ. హనుమాన్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీ. ఈ ఏడాది ఏం చూడలేదా ఈ మధ్యన రీసెంట్గా? చూసానే. ఏం చూసావు? హనుమాన్ మూవీ చూసాం. హనుమాన్ మూవీ చూసావా? ఓకే ఓకే ఓకే. అమ్మకి ఏమైనా సాయం చేస్తావు ఇంట్లో ఎప్పుడైనా హాలిడే నాడు? ఎస్. ఏం చేస్తున్నావు పప్పా? ఏం చేస్తావు? ఐ డోంట్ నో. కూరగాయలు దొరుకుతావా? అమ్మ వండి పెడితే తింటావా? తింటావా? టీ తాగుతావా? కాఫీ తాగుతావా? పాలు తాగుతావా? ఎస్. హార్లిక్స్ తాగుతావా? ఎస్. బూస్ట్? ఎస్. బోర్న్విటా? నో. ఏం బోర్న్విటా తాగకూడదేంటి? నాన్ వెజ్లో నీకు ఏంటి బాగా ఇష్టం? ప్రాన్. ఫ్రాన్స్.
Prawn. ప్రాన్. Yes. ఏ ఈ తాతగారి ఇంటికి వచ్చా కదా, ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇప్పుడు? ఏం పొంగల్ ఇప్పుడు మాకి? పొంగల్. అది ఏం పొంగల్? దాని పేరేంటి? ఉగాదా? Yes. దీపావళా? Yes. శ్రీరామనవమా? Yes. భోగియా? సంక్రాంత? సంక్రాంతి పండక్కి తాతగారింటికి వచ్చావు, అవునా? Yes. నాయన మేము వండింది నీకు Chicken. చికెన్. నెక్స్ట్ కోటి. కోడి పందాలకి వెళ్ళావేంటి? చూసావా? చూసా. పందెం కాసావా? పందెం కాసావా? కాదు. చూసావు. ఎలా తన్నుకున్నాయి కోళ్ళు? బాగానే తనుకున్నాయి. బాగానే తన్నుకున్నాయి. నువ్వెవరిని తన్నావా నీ ఫ్రెండ్స్ని? కాదు. ఇలా గెంటాయా? ఇలా పొడుచుకున్నాయా? ఎలా పొడుచుకున్నాయి? కాదు. అసలే పొడుచుకోవాలా? కోడి పందాలే. మరి నీ క్లాస్మేట్స్ ఎవరున్నారు, నీ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్సా? రుహాన్. రుహాన్. యూహాన్. నెక్స్ట్? ఆవిడ. ఆడొకడే. గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్స్ నో. లేరా? లేరు. నిజంగా? నిజంగా లేరు. ఆలోచిస్తున్నావేంటి? నిజంగా లేరు. నిజంగా? అబద్ధం కాదా? అబద్ధమే కాదు. నిజమే. అబద్ధమే కాదు. మీ క్లాసులో అసలు లేడీసే లేరా, గర్ల్సే లేరా? ఉన్నారు. ఉన్నారు. మరి నువ్వు క్యూట్గా ఉంటావు కదా, నీకెవరు వచ్చి మాట్లాడరా? హాయ్ అంటారా? హలో అంటారా? ఎస్. హలో అంటారు కానీ లేరు అంటున్నాడు ఇక్కడ. క్యారేజ్ షేర్ చేసుకుంటారా? లంచ్ బాక్స్ ఎవరండి ఫ్రెండ్స్ నువ్వు షేరింగ్ చేసుకుంటారా? ఎస్. వాళ్ళు ఇచ్చింది మీకు తీసుకుంటావా? వాళ్ళకి ఏమైనా తీసుకొస్తే నువ్వు తింటావా? నీకు వచ్చింది వాళ్ళకి ఇస్తావా? లంచ్ బాక్స్ షేరింగ్. ఎస్. మమ్మీ బాగా ఏ వంట వండుతుంది? మమ్మీ బాగా ఏది వండుతుంది వంట? పప్ప, కూర? పప్పు. పప్పు. ఏం పప్పు? ఏం పప్పు? పప్పుల్లో రకాలు ఉన్నాయి కదా, మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు. కందిపప్పు. కందిపప్పు వండుతుందా? ఉత్త పప్పేనా టమాటా అయినా? ముట్టపప్పే. ముట్టపప్పే. ఏంటి? ముట్టపప్పే. గట్టిగా నాకు వినపడలా. ముట్టపప్పు. వెరీ గుడ్. నీ నాలికి సైలెంట్ వల్ల ఏదో భాషలో ఏదో వెళ్ళిపోతున్నది. ఓకే. మీ క్యాపిటల్ ఏంటి? చెన్నై క్యాపిటల్ తమిళనాడు కదా? ఎస్. తమిళనాడు క్యాపిటల్ ఏమిటి? మీరు ఉండేదే చెన్నై. చెన్నై. చెన్నైని ఇంకో పేరు పెట్టి పిలుస్తారు, ఏంటంటారు తెలిసిన? తెలీదు. మద్రాస్. 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 ఏంటి? మద్రాస్. ఓకే. అంతకుముందు ఇంకో పేరు ఉండేది, చెన్నపట్నం. చెంగల్పట్నం. చెంగపట్నం. చెంగల్పట్నం అంటే అది ఇదైపోతుంది, అది వేరు. చెన్నపట్నం. చెన్నపట్నం. ఇక్కడ ఏ ఊరు వచ్చావు ఇప్పుడు? విజయవాడ. ఎస్. విజయవాడలో రాజధాని ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని తెలియదా? తెలీదు. అమరావతి. 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 ఇక్కడ సీఎం ఎవరు తెలిసిన? నో. చంద్రబాబు నాయుడు అను. చంద్రబాబు నాయుడు. ఏంటి? చంద్రబాబు నాయుడు. ఓకే. డిప్యూటీ సీఎం తెలిసిన? పవన్ కళ్యాణ్ అను. తెలుసు. పవన్ కళ్యాణ్. అది తెలుసునా? మీ చెన్నైలోని తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? సీఎం? నో. స్టాలిన్. స్టాలిన్. ఎస్. ఎస్. నీకు ఏబిసిడీలు అన్నీ వచ్చినా? ఎస్. చెప్పి ఒకసారి అందరికి. ABCDEFGHIJKLMNP QRSTUVWXYZ. బాగా చెప్పేసావే. ఇంకేమొచ్చు నీకు? నీకు రైమ్స్ వచ్చింది కదా? రారు. వచ్చును, మీ తాత చెప్పారు.
ట్వింకిల్ టింకిల్ కూడా రాదా? వచ్చు. అది చెప్పే వాళ్ళకి అందరూ వింటున్నారు. Twinkle, twinkle, little star, how I wonder upper sky so high, I can die. మర్చిపోయావా? ఇంకేమైనా రైమ్స్ ఉంటాయా మీకు? ఏం లేవు. ఆటలు ఆడుతావా? స్కూల్లో గేమ్స్ పార్టిసిపేట్ చేస్తావా? ఎస్. ఏం ఆట ఆడతావు? క్రికెట్, ఫుట్బాల్ ఆడుతావు. నువ్వు ఎంత ఉన్నావు? ఫుట్బాల్ అంత ఉంటుంది. నాకు ఫుట్బాలే తెలుసు. ఫుట్బాలే తెలుసునా? సాంగ్స్ ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా? సాంగ్స్ కాంపిటీషన్ ఇల్లే. ప్రేయర్ చేస్తారా తమిళ్లోని? ఒక్కసారి చెయ్యి. ప్రేయర్ ఎలా చేస్తారు? జనగణ మన అవుట్లా ఏంటి? జనగణ మన జయ హే భారత భాగ్యవి నాట. ప్రార్థన లేదా? ఓకే. ప్రతిజ్ఞ చేస్తారా? ప్రతిజ్ఞ చేయరా స్కూల్లో స్టార్టింగ్ పీరియడ్? నో. ఓకే. మరి తాతగారింటికి వచ్చావు కదా, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు తాతగారింట్లో? తాతగారు, నాన్నమ్మ. ఇంకెవరు లేరా? లేరు. మీ అత్తయ్య? అత్త పేరేంటి? అత్త పేరు ఏంటి? తెలీదా? తెలీదు. క్రాంతి కదా? ఇప్పుడు తెలుసునా? మామయ్య పేరు తెలీదా? తెలీదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు మామయ్య అత్తయ్య ఇంటి దగ్గర? అత్త, మామయ్య, మామయ్య పూనక, పండన్న. అన్న పేరేంటి? బాబు పండన్న. పొండన్న. ఆడి పేరు అదేనా? వదిన పేరు? వదినలు అక్కలు అక్కల పేరా? పవ్యాక పూనక. ఓకే. వాళ్ళు కొడతారా నేను? కాదు. ముద్దు ఆడతారా? ఎత్తుకుంటారా? ఏమని పిలుస్తావు? అక్క అని పిలుస్తావా? నువ్వు అక్క కాదు, వాళ్ళు పవ్యాక అని చెప్తా. పవ్యాక పూనక. అక్క కాదు నీకు, వదనలు. వాడు బావా. బావా. మీ అత్త నీకు బట్టలు కొన్నదా? కొన్ని. ఎప్పుడు? అప్పుడెప్పుడు. అప్పెప్పో కొన్నారు. ఈ బట్టలు ఎవరు కొన్నారా? నాన్న, తాతయ్య కొన్నారు. ఇంట్లో బాగా అల్లరి చేస్తావట, ఇక్కడ మాత్రం కూల్గా ఉన్నావు. ఆ నవ్వే చెప్తున్నది నీ అల్లరి ఏమిటో. దేవుడికి దండం పెట్టుకుంటావు వాళ్ళు ఇచ్చాక, స్నానం చేశాక? ఏ దేవుడు అంటే నీకు బాగా ఇష్టం? శివుడు. నెక్స్ట్? హనుమాన్. నెక్స్ట్? జీసస్. చంపేశావు కదరా. ఇంట్లో గురు దేవుళ్ళు ఉన్నారు. తాతగారు గురు భవానీలు కదా. జీసస్ నమ్ముకుంటా అంటే? జీసస్ అంటే ఎవరు? గాడ్. మరి శివుడిని గట్ట దండం పెడతావు కదా, ఎలా దండం పెడతావు? ఏమని అడుగుతావు దేవుడిని? నా ఫ్రెండ్స్ బాగున్నారని అడుగుతా. నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని అడుగుతావా? నువ్వు అక్కర్లేదా? నీకు అక్కర్లేదా? నా ఫ్రెండ్స్ బాగుంటే చాలు అనుకుంటావా? అంతేనా? అంతే. తాతకి తగ్గ మనవడివి. అందరూ బాగుంటే నేను బాగుంటానని అనుకుంటావు, అంతే కదా? అంతే. రోజు చికెన్ తింటావా ఏంటి? ఎప్పుడు తింటావు చికెను? వీక్లీ వన్ టైం. సండేవా? ఎస్. మటన్ ఇష్టం లేదా? ఇష్టం. మటన్ ఇష్టమే, చికెన్ ఇష్టమే. దాంట్లో ఏ ఐటమ్ తింటావు? బిర్యానీయా? మా ఇంట్లో బిర్యానీ చేసాను, తింటావా? వద్దులే. ఏమి వద్దులే అంటున్నావేంటి అమ్మా? టిఫిన్ చేసావు ఉదయం మార్నింగ్? ఏం తిన్నావు? మర్చిపోయావా?
ఇడ్లీయా అట్ట బిర్యానీ ఆ? బిర్యానీ ఉదయమే బిర్యానీ తినేసా ఉదయమే బిర్యానీ ఎందుకంటే ఉదయం బిర్యానీ తిన్నావు మధ్యాహ్నం తింటావు మళ్ళీ బిర్యానీనా ఎస్ అదే పనే ఎస్ 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 ఇదేనా ఎస్ మరి మమ్మీ డాడీ ఉన్నారు కదా ఇద్దరిలో బాగా ఇష్టం నీకు ఎవరు నాన్న అమ్మ చూసిందనుకో నీకు చెన్నై వెళ్ళకి నీకు పోతుంది అమ్మ అంటే ఇష్టం లేదా అమ్మ కూడా ఇష్టం అమ్మ కూడా ఇష్టం కానీ నాన్న ఇష్టం ఎక్కువ ఏ ఎస్ నాన్న ఏంటి అన్నీ కొని పెడతారా నీకు ఎస్ మరి అమ్మ ఏం కొండ వండి పెడుతున్నా కదా నీకు అమ్మ నాన్న ఇద్దరు ఇష్టం ఎస్ కదా ఎస్ తాత నాన్నమ్మ ఇష్టం ఎవరు వాళ్ళిద్దరూ ఇష్టం ఇప్పుడు అందుకున్నాడు ఆ మాట చెప్పగానే ఇక్కడ సర్దుకున్నాడు ఆ? నాయనమ్మ తాత ఇద్దరు ఇష్టమైతే ఎస్ నువ్వు ఇంత క్యూట్గా ఉన్నావు ఇదే కంటిన్యూషన్ చేస్తే మంచి విద్యావంతుడు అయ్యి తెలివైన వాడు అయ్యి తాతకి తగ్గట్టు నాన్నకి తగ్గట్టు ఉంటావు కానీ ఇక్కడ ఉన్నావు ఇంట్లో ఎంత అల్లరి చేస్తున్నావో నేను వచ్చి చూస్తాను ఇంట్లో కూడా అల్లరి చేస్తా కదా ఎస్ ఏమాదం చేస్తా కావాల్సినంత ఇంట్లో అల్లరి ఏమాదం చేస్తావు ఐ డోంట్ నో ఐ డోంట్ నో నువ్వు అల్లరి చెయ్యవా నేను నమ్మాలా నిజమా నో నువ్వు మగపిల్లాడిలాగా ఉన్నావు కానీ ఆడపిల్లలాగా అన్ని కళ్ళు ఉన్నాయి కళ్ళు ముక్కు పెదాలు గెడ్డం ఆడపిల్ల వేయవలసింది మగపిల్లాడి వైపు కదా అన్నట్టు తమిళ్లోని ఒక పాట పాడు ఏదో ఒక పాట పాడు స్కూల్లోని డ్రైమ్స్ కానీ తెలీదా తెలియదా తెలుగులో వచ్చినా నో నో చెన్నై కుర్రాడు కాస్త బెదురుతోటి ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చాడు కానీ ఫ్రీ అయితే మాత్రం చిచ్చరపిడుగులకే చిచ్చరపిడుగు ఈ అల్లరి ఏమిటో మళ్ళీ వచ్చే వారం గట్టిగా చూద్దాం ఇవాళ అలవాటు పడాలి కదా అందుకోసం అలా నవ్వినట్టు చెప్పనట్టు ఉంటున్నాడు వచ్చేవారం మళ్ళీ బాయ్ 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 హాయ్